సంక్రాంతికి వస్తున్నామండి. సంక్రాంతికి వస్తున్నా అంటే మీ ఇంటికి వస్తున్నాం అనుకున్నారు. ఇప్పుడే సంక్రాంతి సినిమా చూసి వస్తున్నా. సినిమా ఎలా ఉందో మీతో పంచుకుంటా ఇప్పుడు. హీరో ఇంట్రడక్షన్ వచ్చేసి ఈ సినిమాలో ఫైట్ సీన్తో మొదలైద్ది. సినిమాలో హీరో క్యారెక్టర్ వచ్చి పోలీస్ ఆఫీసర్ అనమాట. అంటే ఫాస్ట్లో పోలీస్ ఆఫీసరు, ప్రజెంట్ సీన్ వచ్చేసి ఒక ఫ్యామిలీ టైప్ అనమాట. అయితే ఆ ఫైట్ సీన్తోనే ఇంట్రడక్షన్ స్టార్ట్ అయింది హీరో గారిది. హీరో గారి టైమింగ్ బాగుంటుంది, ఫన్ టైం అనమాట. ఇందులో సినిమాలో ఏదైతే ఉందో కామెడీ, అనిల్ రావిపూడి గారు వెంకటేష్ గారి నుంచి కామెడీ టైమింగ్ని అట్లా తీసుకున్నారు. కామెడీ టైమింగ్ రైమింగ్ కరెక్ట్గా ఫ్రేమ్లో అటు సెట్ చేశారు మన అనిల్ రావిపూడి గారు, డైరెక్టర్ గారు. విక్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే. జనరల్గా ఏ ఫ్యాన్స్ ఫ్యాన్స్ బాలకృష్ణ సినిమా చూస్తుంటారు, చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవి సినిమా చూస్తుంటారు, ఇంకా వేరే అభిమానులు వాళ్ళ సినిమాలు చూస్తుంటారు. ఒక్క వెంకీ గారి సినిమా మాత్రమే అన్ని ఆల్ ఓవర్ ఫ్యాన్స్ మొత్తం కలిసి చూసే సినిమా ఫ్యామిలీ సినిమా అనమాట. ఇది ఫ్యామిలీ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. జనరల్గా లేడీసు, ఫ్యామిలీ, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి చూడగా ఫన్ సినిమా అనమాట. చక్కగా ఉంటుంది సినిమా. అయితే యాక్షన్ బాగుంది. అనిల్ రావిపూడి గారు కరెక్ట్గా సెట్ చేశారు, ఫన్ అనేది కరెక్ట్గా క్రియేట్ చేశారు సినిమాలో. బాగుంది. వెంకటేష్ గారి సినిమాలు ప్రీవియస్లో చూస్తే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ఎలా ఉంటుంది మనకి, మనీషా ఒక నేపాల్లో ఉండేసి, సౌందర్య గారు మనకి ఇక్కడ ఇంట్లో ఉండేసి ఒక ఫన్ జనరేట్ చేస్తా మూవీ ఎట్టయితే రన్ అయిందో, 2 ఉమెన్స్ అనమాట, 2 హీరోయిన్స్, అదే ఫన్ జనరేట్, అదే సినిమా, అదే కంటెంట్, అది కాదులే అదే టైప్లో 2 హీరోలను ఇక్కడ పెట్టేసి ఫన్ జనరేట్ చేయడం జరిగింది సినిమాలో. చక్కగా తీశారు, ఫన్ అనేది బాగుంది సినిమా. చెప్పే పని లేదు, చాలా చక్కగా ఉంది సినిమా. హీరోయిన్స్ వచ్చేసి మీనాక్షి గారు ఒక హీరోయిన్, ఇంకో హీరోయిన్ వచ్చి ఐశ్వర్య రాజేష్ గారు. ఇద్దరు కూడా ఒకళ్ళేమో వైఫ్ ఎక్స్ ఎవరు, ఇద్దరు వచ్చేసి హీరోయిన్లు బాగా చేశారు. మీనాక్షి గారు కూడా బాగానే చేశారు, ఐశ్వర్య రాజేష్ గారు కూడా బాగానే, ఒకళ్ళు పోటీ పడి సినిమాలో మంచి కెమిస్ట్రీ అనేది కరెక్ట్గా సెట్ చేశారు హీరోకి. ఈ సినిమాలో కూడా ఒక సాంగ్ ఉంది, 2 కొప్పుల మధ్య మల్లెపువ్వు అనే ఒక సాంగ్ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఎట్టబడ్డాడు తంట వెంకీ గారు అనేది కంటెంట్ తీసుకొని చేయడం జరిగింది సినిమాని. చక్కగా ఉంది సినిమా, అయితే బాగుంది. గారు వచ్చేసి అనిల్ రావిపూడి గారు. ఈ సినిమాలో మెయిన్గా ఈ కథలో 3 ఉన్నాయి ప్రధానంగా కథలో చెప్పుకోవాల్సింది. 1 ఫన్ను, 2 ఫన్ను, 3 ఫన్ను. 3 ఫన్నే, ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏం లేదు అందులో. సినిమాని చిన్న లైన్ ఒకటి తీసుకున్నారు. ఆ లైన్ ఏదైతే ఒక చిన్న కిడ్నాప్ సన్నివేశం అనమాట. ఆ కిడ్నాప్ సన్నివేశం లైన్ ఒకటి తీసుకుని ఆ లైన్ మీద ఫన్ అనేది అలా పూల మధ్య సూదితో దారాన్ని ఇరికిచ్చినట్టు తీసుకెళ్ళినట్టు అల్లుకుంటూ తీసుకెళ్ళారు మన డైరెక్టర్ గారు. సబ్జెక్ట్ కథ అయితే ఏం లేదు, చిన్న లైన్, ఆ లైన్ తీసుకొని ఫన్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళారు. అందుకే మీకు సినిమాలో 3 ఉన్నాయి, ఫన్ తప్పితే ఇంకేం లేదని చెప్తుంది. ఓన్లీ ఫన్నే సినిమా మొత్తం. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పరంగా అందరం కలిసి సరదాగా సినిమా చూడాలి, సంక్రాంతికి సరదాగా ఎంజాయ్ చేయాలా, ఫన్ ఎంటర్టైన్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే సినిమాకి వెళ్ళాలంటే ఈ సంక్రాంతి మూవీకి ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. గారి కామెడీ టైమింగ్ సూపరు. కామెడీ ఎలా ఉందంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా టైమింగ్ని కరెక్ట్గా క్యాచ్ చేశారు వెంకీ గారు. సన్నివేశం అంత చక్కగా తీశారనమాట. డైరెక్టర్ గారు వచ్చేసి భీమ్స్ అనమాట. భీమ్స్ ఈ సినిమాలో వెంకీ గారి చేత కూడా ఒక పాట పాడిచ్చారు, బ్లాక్ బాస్టర్ సాంగ్, పొంగల్ బ్లాక్ బాస్టర్ సాంగ్. చక్కగా ఉంటుంది ఫైట్. ఆ పాట చూస్తుంటే మనకే గూస్ బంప్స్ వస్తుంటాయి అనమాట. వెంకీ గారు పాడుతుంటారు ఆ పాటని, చక్కగా ఉంటుంది పాట అది. మళ్ళీ ఇంకో పాట వచ్చి రమణ గోగుల్ గారితో ఒక పాట పాడిచ్చారు, అది కూడా ఎక్సలెంట్. గోదావరి గట్టి మీద రామచిలక ఒకటి. ఇంకోటి ఫ్లాష్ బ్యాక్లో లవ్ స్టోరీ గురించి, నా మనసులో ప్రేమ కథ పేజీని చెప్తా అనేది ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. సినిమా ఫన్ టైంకి, ఆ కామెడీకి, ఈ పాటలకి సింక్ అయింది బాగా. పాటలు కూడా చక్కగా తీశారనమాట. ఫుల్ ఎనర్జీ, వెంకీ గారి ఎనర్జీ లెవెల్ వేరే లెవెల్. అంత వయసు పెరుగుతున్నా కానీ వెంకటేష్ గారి ఎనర్జీ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఆయన వింటేజ్ కామెడీ అయితే వచ్చేసింది తిరిగి మళ్ళీ మనకి. ప్రతి సంక్రాంతికి చూపిస్తూ ఉంటారు ఆయన. ఇదే గతంలో ప్రీవియస్లో చూసుకుంటే F2, తర్వాత F3, తర్వాత ఇప్పుడేమో సంక్రాంతికి వస్తున్నాం. అలాగా ఫుల్ ఫన్ జనరేట్ చేశారు. ఈ సినిమాని మన అనిల్ రావిపూడి గారు డైరెక్టర్ గారు వచ్చేసి గట్టిగా 72 డేస్లో నిర్మించారు. లాంగ్ పీరియడ్ ఏం తీసుకోలేదు సినిమాని. ఎందుకంటే మరి సబ్జెక్ట్ పెద్ద కథ కాదు, లైట్ కథ. అది తీసుకొని 72 డేస్లో సినిమాని నిర్మించడం జరిగిపోయింది. అనిల్ రావిపూడి గారు కథ ఓవరాల్గా కథ పరంగా చూసుకుంటే కథ లైట్,
లిటిల్ బిట్, మరి హెవీ కాదు, లిటిల్ బిట్ కథ తీసుకొని దాన్ని మనకి ఒక పూలమల్లాగా జల్లుకుంటూ, ఒక మసాలా జల్లుకుంటూ దాని మీద ఏంది జోష్ వచ్చేటట్టుగా తీసుకొచ్చారు సినిమాని. సినిమా అయితే చక్కగా ఉంది. ఫుల్ ఫన్ కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయాలంటే సినిమా చూడదగ్గ సినిమా సంక్రాంతి మూవీ. అంత చక్కగా అనిల్ రావుపూడి గారు చిత్రీకరించడం జరిగిపోయింది. 72 days కంటే ఎక్కువ పట్టలేదు వాళ్ళకి టైము. చాలా షార్ట్ పీరియడ్లోనే సినిమా తీసి పక్కన పెట్టేశారు. కొంచెం ఎడిటింగ్ ఏమైనా ఎక్స్ట్రా ఉండవచ్చులే కానీ టైము, జనరల్గా సినిమా బాగా అయితే తీశారు. చక్కగా ఉంది సినిమా. సినిమాలో కమెడియన్స్ వచ్చేసి వీటీవీ గణేష్ గారు, సాయి, తర్వాత ఉపేంద్ర గారు, సాయి కుమార్. మెయిన్ కామెడీ ఏంటంటే ఉపేంద్ర గారు, సాయి కుమార్ గారిది ఫన్ జనరేట్ బాగా అవుతూ ఉంటుంది. తర్వాత వెంకటేష్ గారికి కొడుకుగా ఒక పాత్ర, ఒక బాబు నటిస్తాడనమాట. ఆ బాబు పాత్ర ఫుల్ కామెడీ. సినిమాలో ఆ బాబు నోరెత్తితే అందరు అవుట్ ఆఫ్ సైలెన్స్ అవ్వాల్సిందే. ఫుల్ కామెడీ ఆ బాబుది. తర్వాత వచ్చేసి వీటీవీ గణేష్ గారిది, ఉపేంద్ర గారిది, సాయి కుమార్ గారిది ఫుల్ జనరేషన్. తండ్రికి వచ్చి నేనేం చేయలేరా, నీ బేసి టెక్కిలా వయసు ఏది అని అంటుంటారు. బాగుంటుంది ఫన్, ఫుల్ జనరేట్ ఆఫ్ ఫన్ బాగుంటుంది. అలాగా సినిమా వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూడదగ్గ సినిమా. ఫుల్ ఫ్యామిలీతో కలిసి అందరు కలిసి చూడదగ్గ సినిమా ఇది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగు 2.5 5కి.